తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అర్ధరాత్రి నుంచి కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె చేస్తున్నారు కార్మికులు. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా డిపోల ఎదుట ఆర్టీసీ, జేఏసీ నేతలు ఆందోళన చేస్తున్నారు. దీంతో డిపోల నుంచి బస్సులు బయటికి కదలని పరిస్థితి. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సమ్మె కొనసాగిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో 6,000కు పైగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ అద్దె బస్సులు మాత్రం యథావిధిగా తిరుగుతాయని అధికారులు అంటున్నారు. అయితే అవసరానికి బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా స్తంభించకుండా ప్రత్యామ్నాయంగా ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ప్రైవేటు డ్రైవర్లు, తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడపాలని సూచించింది. ఈ మేరకు ఆదేశాలు అందడంతో ఆర్టీసీ అధికారులు సగానికి పైగా బస్సులు రోడ్డెక్కేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్స్ ఎంజీబీఎస్ నుంచి విక్రమ్, జేబీఎస్ నుంచి సాయి కిరణ్, కరీంనగర్ నుంచి రమణ అందిస్తారు. ముందుగా చెప్పండి విక్రమ్, ఎంజీబీఎస్ లో మరి బస్సులు అయితే కదలట్లేదు, సో ప్రయాణికులు చాలా మంది వెయిట్ చేస్తున్నారు, మరి అప్డేట్స్ ఏంటి? కనిపిస్తుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ప్రతినిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఒక్కసారిగా బోసిపోయిందని చెప్పుకోవచ్చు, వెలవెలబోతుందని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు అర్ధరాత్రి నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. దాదాపుగా ఆర్టీసీలో 9,500కు పైగా ఆర్టీసీ బస్సులున్నాయి. అందులో ఆర్టీసీ సంస్థకు సంబంధించి 6,500 బస్సులు ఆర్టీసీ సంస్థ ఉన్నాయి. 3,000 పైచీలకు బస్సులన్నీ కూడా అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. అద్దె ప్రాతిపదికన నడిచే ఆర్టీసీ బస్సుల్లో కూడా ఆర్టీసీ సంస్థకు సంబంధించిన కండక్టర్లు పనిచేస్తారు. అయితే వారందరూ కూడా సమ్మెకు వెళ్లడంతో ఆ బస్సులు కూడా ఆగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో ప్రయాణికులు చాలా మంది కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. బస్సులు వస్తాయని చెప్పి వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఆర్టీసీ సమ్మెకు సంబంధించి 32 డిమాండ్లతో కార్మికులంతా కూడా సమ్మెకు వెళ్లారు. మార్చి 13వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీస్ ఇచ్చారు. 41 రోజుల తర్వాత ఆర్టీసీ చర్చల ప్రక్రియకు సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. చర్చలకు సంబంధించి ప్రధానంగా 2 డిమాండ్లకు సంబంధించి ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్నారు. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయాలి ఆర్టీసీని అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. గతంలో అక్కడి మాదిరిగానే తెలంగాణలో కూడా చేయాలని చెప్పి కార్మికులు పట్టుబడుతున్నారు. ఇంకా మరొకటి, ఆర్టీసీలో కార్మిక సంఘాలను అనుమతించాలి అని చెప్పి ప్రధానంగా రెండో డిమాండ్తో ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ 2 డిమాండ్లు మినహా మిగతా అన్ని డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాము, దానిపై చర్చిస్తాము అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే కార్మిక సంఘాలు మాత్రం ససేమిరా ఆ 2 డిమాండ్లను పరిష్కరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆర్టీసీ సమ్మె ప్రభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ విక్రమ్. నెక్స్ట్ జేబీఎస్ నుంచి సాయి కిరణ్ అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ప్రస్తుతం జేబీఎస్ లో పరిస్థితి ఎలా ఉంది, మరి ప్రయాణికులు ఏమంటున్నారు? ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవమే. సో ప్రస్తుతానికి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. ఏంటి మీ డిమాండ్లు ఏంటి? ఏమి మొత్తం బంద్ పెట్టారు ఇవాళ? ఈరోజు మేము సమ్మెలోకి రావడానికి మేము ఉద్దేశపూర్వకంగా రాలేదు. ఈ సమ్మెలోకి రావడానికి కారణం ప్రభుత్వమే. వాళ్ళు ఎలక్షన్ కంటే ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటినే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఎలక్షన్ ముందు ఏం హామీలు ఇచ్చిందంటే, మా ప్రభుత్వం గింట వస్తే మేము గద్దెనెక్కితే మేము మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకొని మీకున్న సమస్యలన్నీ తీర్చుతాము అని చెప్పడం వల్ల ఆ రోజు ఆ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించి వీళ్ళు గద్దె ఎక్కడానికి విలీనంతో పాటు ఇంకేమున్నాయి డిమాండ్స్? విలీనంతో పాటు కొత్త బస్సులు కొనుగోలు చేయడము ప్రభుత్వమే. మాకు 2 పిఆర్సీలు ఇచ్చేటివి ఉన్నాయి. 2025, 2021 అవి ఇస్తా అన్నారు. పాత ఎన్నైతున్నాయో అవన్నీ ఇచ్చి మీ సమస్య ఏదున్నా పరిష్కరించి మిమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని హామీ ఇవ్వడం వల్లనే ఆ రోజు ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించుకున్నాం. ఏపీలో విలీనం చేసినట్టున్నారు. ఏపీలో ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు కూడా ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు. వాళ్ళు
ప్రభుత్వం రాగానే ఇమీడియట్లీ విలీనం మన జగన్ గారు విలీనం చేసుకున్నారు. వాళ్లకు వారికి ప్రభుత్వంతో సమాన వేతనాలు అన్నీ ప్రభుత్వంకు ఈక్వల్గా నడుస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా చేస్తా అన్నారు కానీ మాట ఇచ్చి తప్పి రోజుకు సమయాన్ని పొడిగించుకుంటూ ఆ కమిటీలు ఈ కమిటీలు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి ఆర్టీసీ కార్మికులకు సంబంధించి చర్చలు నిన్నటి వరకు కూడా జరిగాయి. సో చర్చలు అయితే విఫలమయ్యాయి. సో దీంతో ఆర్టీసీ ఉద్యోగులంతా కూడా ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ డిపో ఉంటుంది జేబీఎస్ దగ్గర, వీళ్ళంతా కూడా అయితే కంటోన్మెంట్ డిపో ముందే వీళ్ళు బస్సులు బయటకు ఒక్కటి కూడా రానివ్వకుండా సో ఇప్పటికైతే ధర్నా చేస్తున్నారు. అయితే నిన్న నైట్ వరకు ఎక్కడైతే జేబీఎస్కు బస్సెస్ వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ జిల్లాలకు వెళ్ళిపోయేవి మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉంటాయో అవి నడుస్తున్నాయి. ప్రైవేట్ బస్సులలో కూడా కండక్టర్లు ఆర్టీసీ ఉద్యోగులే ఉంటారు కాబట్టి అవి కూడా ఇప్పుడు తాత్కాలికంగా నిలుస్తున్నాయి. సో నిన్న 2 రోజుల నుంచి ఈ సమ్మె జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఉద్యోగులను రిక్రూట్ చేసేటువంటి కార్యక్రమంలో ఉంది. చాలా వరకు ఇతర రాష్ట్రాల వ్యక్తులను వాళ్ళ ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా తీసుకొని బస్ డ్రైవింగ్ వస్తే చాలు అనేటువంటిది వాళ్ళను బస్సులను తిప్పడానికి తాత్కాలికంగా వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దానివల్ల యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకు ఉండదు కాబట్టి. సో అలాగే ఇప్పటికైతే ఈ సమ్మె ప్రభావంతో ఆర్టీసీ మొత్తం అన్ని డిపోలలో బస్సులు ఆగిపోవడంతో ప్రయాణికులు మాత్రం ఎక్కడికక్కడ నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరి ఇంకా గంట తర్వాత ఇంకా ఎక్కువగా ప్రయాణికులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే దీంతో ప్రైవేట్ ఎవరైతే క్యాబ్లు కావచ్చు వీళ్ళంతా భారీ ఎత్తున డిమాండ్ చేస్తూ వాళ్ళను గమ్యస్థానాలకు చేర్చేందుకు భారీగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. సో ఇది జేబీఎస్లో అవ్వచ్చు, ఎంజీబీఎస్లో అవ్వచ్చు పరిస్థితి ఇలా ఉంది. ఇక ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ అందిస్తారు. చెప్పండి రమణ, అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? దుర్గా కరీంనగర్లో మనం చూడవచ్చు. దాదాపు ఇప్పుడు ఆ వండిపో ముందు ఉన్నాము. వండిపో ముందు మొత్తం అంతా ఇప్పుడు ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు నినాదాలు చేస్తున్నారు. మనతో పాటుగా ఇక్కడ మహిళా ఉద్యోగులు ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీ డిమాండ్ ఏంటి? మేము తెలంగాణ వస్తే కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ వస్తే మేము ఏదో సాధించుకుంటాము, మా బతుకులు బాగుపడతాయి అనుకుంటే పొయ్యి మీద ఉన్నది పెనంలో పడినట్టు అయింది మా పరిస్థితి. గత ప్రభుత్వము మాకు ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మేము అధికారంలోకి వస్తే మీ ప్రధానమైన డిమాండ్లను మేము నెరవేరుస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని అంటే మేము ఆ కొట్లాడి మరీ అధికారంలోకి తీసుకొచ్చాము. సార్ గత మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేదు. మమ్మల్ని కనీసం చర్చలకు పిలిచారు, కనీసం ఒక్క డిమాండ్ కూడా మమ్మల్ని అసలు చర్చలకు పిలిచి కాలయాపన 4 వారాలు గడివిచ్చారు. 4 వారాలు గడివేందుకు సార్ మేము 2.5 సంవత్సరాల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాము మా డిమాండ్లను నెరవేర్చమని. ఇప్పుడు మీరు ప్రధానమైన డిమాండ్లని పెట్టినా కూడా మమ్మల్ని పట్టించుకోవడం మాది ఏం లేదు, గొంతమ్మ కోరికలేమి కావు. ప్రధానమైన డిమాండ్లు 3 సార్. మాకు 32 డిమాండ్లు అవసరం లేదండి. మాకు 3 డిమాండ్లు ప్రభుత్వంలో విలీనం చేయాలి, పే స్కేల్ ఇవ్వాలి, యూనియన్లను పునరుద్ధరించాలి. ఈ మూడు ఇవ్వండి మమ్మల్ని. మేము మీకు ముందు ఉండి మీ గవర్నమెంట్ ని ముందుకు తీసుకెళ్తామని రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్న చెప్పండి, ముఖ్యంగా మీ డిమాండ్స్ ఏంది? మీ జిఎస్సీ ఎందుకు ఇక్కడ ఈ సమ్మెకు దిగింది? అసలు మీ డిమాండ్స్ నెరవేరే అవకాశం ఉందా? డిమాండ్ నెరవేర్చే వరకు కూడా మేము ఈ సమ్మెను విరమింపజేసాం. దీన్ని పూర్తిగా కంటిన్యూ చేస్తాం. మేము ఏవి అడుగుతున్నామో వాళ్ళు హామీలు ఏవైతే ఇచ్చారో హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం తప్ప కొంతమ్మ కోరికలు కాదు. ప్రధాన అంశాలు అంటే విలీనం ఒకటి, యూనియన్ల పునరుద్ధీకరణ, పే స్కేల్. ఇందులోపల ఒక్క అంశం తప్ప మిగతా అంశాలకు ఏది కూడా రెవెన్యూకు సంబంధించి సంబంధం లేదు. కాబట్టి వెంటనే అంటే ప్రభుత్వం ఎప్పుడైతే వారు దృష్టి లోపల సమ్మెను విరమింపజేద్దామనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ సమ్మె విరమణ చేస్తారు తప్ప కాలయాపనతోటి కమిటీలు వేస్తే ఈ సమ్మె విరమణ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. విరమింపే దిశ లోపలనే ప్రభుత్వం ఆలోచించాలి. వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు మాకు ఏవైతే చేస్తామని చెప్పారో వాటినే అమలు చేయాలని చెప్తున్నారు. ఇది ముఖ్యంగా ఇక్కడ నాయకులు చెప్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉదయం నుంచి కూడా మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 11 డిపోల్లో పెద్ద ఎత్తున డిపోల ముందుకు వచ్చి బస్సులను అడ్డుకుంటున్నారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా ప్రైవేట్ ఆపరేటర్స్, ప్రైవేట్ డ్రైవర్స్ తోని మొత్తంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వము బస్సులు నడిపే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మనం ఒకటి చూడవచ్చు, కరీంనగర్ బైపాస్ రోడ్ లో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. అది వెళ్లి డివైడర్ కు ఢీకొట్టింది. ప్రైవేట్ ఆపరేటర్, ప్రైవేట్ డ్రైవర్ వల్లే ఇది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో మొత్తంగా మనకు చూస్తే కనుక ఇప్పుడు కొంత ప్రయాణికులు కూడా బస్టాండ్లలో కొంత ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరొక వైపు పోలీసులు కూడా శాంతియుతంగా చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఈ క్రమంలో బస్సులను అడ్డుకునే క్రమంలో కొంత మనకు ఉద్యోగులను పక్కకు తప్పించే దృశ్యాలను కూడా మనం ఇక్కడ కరీంనగర్ బండిపో ముందు చూస్తున్నాం. దుర్గా, థ్యాంక్ యూ రమణ. ఇక
తెలంగాణ వ్యాప్తంగా కూడా సమ్మె కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కార్మికులు నిరసన చేపట్టారు. సో ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ రెడ్డి అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు వందలాది ఆర్టీసీ బస్సులు డిపోల వద్ద నిలిచిపోయాయి. ప్రజలు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుండి కూడా చూడొచ్చు, మనం హన్మకొండ బస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. హన్మకొండ బస్ స్టేషన్లో దాదాపు 500-600 బస్సులు కూడా ఉదయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తుంటాయి. కానీ ఇక్కడ ప్రతి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇతర జిల్లాల నుండి కానీ సుదూర ప్రాంతం నుంచి వస్తున్న బస్సులు మాత్రమే ఇక్కడి నుంచి అనుమతిస్తున్నారు. అవి కూడా ఎక్కడైతే డిపో నుంచి వచ్చాయో అక్కడికి డిపో వరకు వెళ్ళే వరకు మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. ప్రైవేటు వాహనాలు మొత్తం పూర్తి స్థాయిలో కట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు మనం ఇక్కడ కార్మికులు కూడా సమ్మె చేస్తున్న పరిస్థితి. విషయానికి కార్మికుల సమస్యలు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమైంది, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏందనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి అమ్మా, మీ డిమాండ్స్ ఏంది, అసలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎట్లా సమ్మె విఫలం? గౌరవనీయులైన సీఎం గారు, మీరు పెట్టిన మేనిఫెస్టోలో కదా మేము అడిగేది, గవర్నమెంట్ విల్లం చేస్తామని చెప్పారు. మాకు ఇవ్వాల్సిన అపాయింట్మెంట్ డేట్ ఒక్కటే ప్రకటిస్తే సరిపోతుంది. కమిటీ చేసి కాలయాపన చేయడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎవరో చెప్తే మేము వచ్చిన సమ్మె కాదు ఇది, మేము డిసైడ్ చేసుకొని వచ్చిన సమ్మె. మీరు విలీనం చేయనందుకు మేము వస్తున్నాం అంతే తప్పించి ఎవరో చెప్పిరు మీకు ఎనుకో ఎవరో ఫోర్స్ ఉన్నారు అని అంటున్నారు. అది తప్పు ప్రచారం. 2 సంవత్సరాల నుంచి కూడా మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఒకసారి జేఏసీ ఏర్పడిన తర్వాత వాయిదేసుకోమన్నా అవకాశం ఇచ్చినాం, ప్రభుత్వాన్ని గౌరవించినాం. రెండోసారి కూడా సమ్మె నోటీస్ ఇచ్చి 42 రోజులు గడిచింది. మా 32 డిమాండ్ల మీద నిన్న మా నాయకులు చర్చలో పోతే మళ్ళీ 4 వారాలు గడువు అడుగుతూ తాత్సారం చేస్తుంది ప్రభుత్వం. కావాలనే మమ్మల్ని సమ్మెలో దించుతూ ఉంది. పోలీసులతో కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు కూడా హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటి అంటే, మేము గొంతమ్మ కోరికలేం కోరతలేము, మీరు ఇచ్చిన హామీలను అమలు చేయమని మేము ముందుకు మా సమస్యలు తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 9 డిపోల పరిధిలో కూడా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు కానీ లేకపోతే ఇతర డిపో నుంచి వచ్చిన బస్సులు మాత్రం 1-2 నడుస్తున్నాయి. అవి కూడా డిపోలో చేరే వరకు మాత్రమే అనుమతిస్తున్నా అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ముఖ్యంగా హైదరాబాద్ ఇతర ప్రాంతానికి వెళ్లాల్సిన మాత్రం భక్తులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. రాజరామ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, వరంగల్.